అంటే ఆ దేశ పాలకులు, ఆ దేశ ఆర్మీ ఫీల్ అయ్యే వెయిట్ అండ్ వాచ్ టాక్టిక్ అనమాట. అంటే సడెన్ సర్ప్రైజ్‌గా పాకిస్తాన్‌పై భారత్ దాడి ఉంటుంది. దాడి జరిగితే ఇందాక మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నదే అది. పీఓకే ఈసారి స్వాధీనమైపోతుంది. హఫీజ్ సయీద్ పనైపోతుంది. మసూద్ అజర్, దావూద్ లాంటి వాళ్ళకి సైతం కౌంట్‌డౌన్ మొదలైనట్టే. అవకాశం చిక్కితే ఆసిమ్ మునీర్ అంతం గూడా అయిపోద్ది. ఇవన్నీ రానున్న నెలల్లో జరుగుతాయనిపిస్తోంది. అంటారు గదా! పద్ధతిగా కొట్టారురా బాబు అని. అట్లా పద్ధతి ప్రకారం, క్రమ పద్ధతి ప్రకారం అన్నీ జరిగిపోతాయి. పీఓకే లాస్ తర్వాత బలూచ్, ఖైబర్ పఖ్తుంఖ్వా చేజారడం తథ్యం. పీఓకేని కాపాడలేకపోయిన పాక్ సైన్యం మీద జనంలోనూ చులకన భావమొస్తది. ఇప్పటికే సహాయ నిరాకరణ మొదలైంది. చెప్పినా గదా! రెవెన్యూ, పోలీస్ అధికారులు సహకరించట్లేదు. వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయున్నారు. మేమింకా ఈ ప్రాంతము మేము భారత్‌లో కలవడం ఖాయమని ప్రిపేర్ అయిపోయున్నారు వాళ్ళు. ఇక సింధు జలాల కారణంగా అక్కడ వైరం మొదలై భారత్ సహకారంతో చక్కగా సింధు కూడా విడిపడే ఛాన్స్ ఉంది. అంటే 3 ముక్కలు కాదు 4 ముక్కలనమాట.